కూటమి ప్రభుత్వం మొక్కజొన్న రైతులను రోడ్డున పాడేసిందని మండిపడ్డారు పొన్నూరు నియోజకవర్గ వైఎస్ఆర్సీపీ సమన్వయకర్త అంబటి మురళి. పొన్నూరు మండలం మామిళ్లపల్లిలో మొక్కజొన్న సాగు చేసిన రైతులతో సమావేశమయ్యారు. వెంటనే ప్రభుత్వం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసి మొక్కజొన్న రైతులకు గిట్టుబాటు ధరను కల్పించాలని డిమాండ్ చేశారు. దళారీ వ్యవస్థ అనేది ప్రత్యేకంగా ఏం లేదు. స్థానిక శాసనసభ్యుడు నాయకత్వంలో ఒక మొక్కజొన్న మాఫియాలాగా తయారయ్యి ఆయన దళాలు నలుగురు ఇక్కడ కొనడం. ఇంకా అతిశయోక్తి ఏంటంటే వారే స్వయంగా కొనే అలవాటు ఎప్పటి నుంచో ఉంది. గతం నుంచి అంటే జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వంలో ఉన్నప్పుడు వారు అప్పుడు కూడా 2400 రూపాయలకి మద్దతు ధరకి కొని ఆ తర్వాత తీసుకెళ్లి ఆయన సంగం డైరీలో ఒక గోదాంలో స్టోర్ చేసుకునే అలవాటు. దాన్ని వారు పశుగ్రాసం కింద మార్చడం, మారుబేరం చేయటం అనేది ఈ ప్రాంత ప్రజలకు తిరిగినటువంటి బహిరంగ రహస్యం. ఈరోజు వారు కూడా 1650 రూపాయలకు కొనడం, ఆయన దళారీలు నలుగురు నియోజక వ్యాప్తంగా 1650 రూపాయలు కొని వివిధ గోదాముల్లో సంగం డైరీలో దీన్ని నిల్వ చేయడం అంటే కంచె చేరిమేసినట్లుగా స్థానిక శాసనసభ్యుడే ఈ రకంగా చేస్తా ఉన్నాడు.